వినాయకవ్రతకల్పం. ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండः శూర్పకర్ణో हेरम्बः स्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। संकल्पम्. आचम्य ओं केशवाय स्वाहा, ओं नारायणाय स्वाहा, ఓం మాధవాయ స్వాహ 3 సార్లు ఉద్ధరణతో నీళ్లను తాగాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అతోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. వెనుక అక్షంతలు వేసుకోవాలి. ఓం భుః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మమ ఊపాత్త సమస్త దురిదక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోః మధ్యప్రదేశే శుభే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చంద్రమానేన. సంవత్సరం పేరు చెప్పండి. నామ సంవత్సరే. ఋతువు పేరు చెప్పండి. ఋతౌ మాసం పేరు చెప్పండి. మాసే పక్షము పేరు చెప్పండి. పక్షే తిథి పేరు చెప్పండి. తిథౌ వాసర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం సుపతిథౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్. గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేర్లు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధి వినాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అత షోడశోపచార పూజ. ధ్యానం. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విజ్ఞాంధకార భాస్వం తం విఘ్నరాజామహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్థం విఘ్ననాయకం. ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీమహాగణాధిపతయే నమః ధ్యాయామి.
आवाहनम् अत्रागच्छ जगद्वन्द्वसुरराजार्चितेश्वर अनादनाथ सर्वज्ञ गौरीगर्भसमुद्भव श्रीमहागणाधिपतये नमः। आवाहनं समर्पयामि। आसनं मौक्तिकैः पुष्यरागैश्च नानारत्नैर्विराजिता रत्नसिंहासनं चारु प्रीत्यर्थं प्रतिगृह्यतां श्रीमहागणाधिपतये नमः। आसनं समर्पयामि। अर्घ्यं गौरीपुत्र नमस्तेस्तु शङ्करप्रियनन्दन गृहाणार्घ्यं मया दत्तं गन्धपुष्पाक्षतैर्युतं श्रीमहागणाधिपतये नमः। अर्घ्यं समर्पयामि। पाद्यं गजवक्त्र नमस्तेस्तु सर्वाभीष्टप्रदायक भक्त्वा पाद्यं मया दत्तं गृहानद्विरदानना श्रीमहागणाधिपतये नमः। पाद्यं समर्पयामि। आचमनम् अनाथनाथ सर्वज्ञ गीर्वाणवरपूजिता गृहानाचमनं देव तुभ्यं दत्तं मया प्रभो श्रीमहागणाधिपतये नमः। आचमनीयं समर्पयामि। मधुपर्कं दधिक्षीरसमायुक्तं मध्वाज्येन समन्वितं मधुपर्कं गृहानेदं गजवक्त्र नमोऽस्तु ते श्रीमहागणाधिपतये नमः। मधुपर्कं समर्पयामि। पञ्चामृतं स्नानं पञ्चामृतैर्देव गृहानगणनायक अनाथनाथ सर्वज्ञ गीर्वाणगणपूजिता श्रीमहागणाधिपतये नमः। पञ्चामृतस्नानं समर्पयामि। शुद्धोदकस्नानं गङ्गादिसर्वतीर्थेभ्यः आहृतैरमलैर्जलैः स्नानं कुरुष्व भगवन्नुमा पुत्र नमोऽस्तु ते श्रीमहागणाधिपतये नमः। शुद्धोदकस्नानं समर्पयामि। वस्त्रयुग्मं रक्तवस्त्रद्वयं चारु देवयोग्यं च मङ्गलं शुभप्रदगृहानत्वं लम्बोदरहरात्मज श्रीमहागणाधिपतये नमः। वस्त्रयुग्मं समर्पयामि। यज्ञोपवीतं राजितं ब्रह्मसूत्रं च काञ्चनं चोत्तरीयकं गृहान सर्वधर्मज्ञ भक्तानामीष्टदायक श्रीमहागणाधिपतये नमः। यज्ञोपवीतं समर्पयामि। गन्धं चन्दनागरुकर्पूर कस्तूरिकुङ्कुमान्वितं विलेपनं सुरश्रेष्ठ प्रीत्यर्थं प्रतिगृह्यतां श्रीमहागणाधिपतये नमः। गन्धं समर्पयामि। अक्षतलु अक्षतान् धवलान् दिव्यान् सालीयान् तण्डुलान् शुभान् गृहान परमानन्द शम्भुपुत्र नमोऽस्तु ते श्रीमहागणाधिपतये नमः। अक्षतान् समर्पयामि। पुष्पमुलु सुगन्धानि सुपुष्पानि जाजिकुन्दमुखानि च 21 पत्राणि सङ्गृहान नमोऽस्तु ते श्रीमहागणाधिपतये नमः। पुष्पं समर्पयामि। अथाङ्गपूजा ॐ श्रीगणेशाय नमः। पादौ पूजयामि। ॐ एकदन्ताय नमः। जानुनी पूजयामि। ॐ शूर्पकर्णाय नमः। कुल्फौ पूजयामि। ॐ विघ्नराजाय नमः। जङ्गे पूजयामि। ॐ आवाहनाय नमः। ऊरु पूजयामि। ॐ हेरम्बाय नमः। कटिं पूजयामि। ॐ लम्बोदराय नमः। उदरं पूजयामि। ॐ श्रीगणनाथाय नमः। नाभिं पूजयामि। ॐ श्रीगणेशाय नमः। हृदयं पूजयामि। ॐ स्थूलकण्ठाय नमः।
कंठं पूजयामि। ॐ श्री स्कन्दग्रजाय नमः। स्कन्दौ पूजयामि। ॐ श्री पाशहस्ताय नमः। हस्तौ पूजयामि। ॐ गजवक्त्राय नमः। वक्त्रं पूजयामि। ॐ विघ्नहन्त्रे नमः। नेत्रे पूजयामि। ॐ शूर्पकर्णाय नमः। कर्णौ पूजयामि। ॐ श्रीफालचन्द्राय नमः। ललाटं पूजयामि। ॐ श्री सर्वेश्वराय नमः। शिरः पूजयामि। ॐ श्री विघ्नराजाय नमः। सर्वाण्यङ्गानि पूजयामि। అత 21 పత్రపూజ. పత్రాలతో పూజించండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దుర్వారయుగ్మపత్రం పూజయామి. ఓం హరసూనవే నమః. దుత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజిపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం విభవక్త్రాయ నమః. సమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. 21 పత్రాని పూజయామి. అత అష్టోత్తరశతనామ పూజ. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధ్యేమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిజ్ఞాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజటారాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రినే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమతాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం నిర్విఘ్నాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారినే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోతీతాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతినే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః.
ॐ कुमारगुरवे नमः। ॐ अक्षोभ्याय नमः। ॐ कुञ्जरासुरभञ्जनाय नमः। ॐ प्रमोदत्ताय नमः। ॐ मोदकप्रियाय नमः। ॐ कान्तिमते नमः। ॐ धृतिमते नमः। ॐ कामिने नमः। ॐ कपितप्पसप्रियाय नमः। ॐ ब्रह्मचारिणे नमः। ॐ ब्रह्मरूपिणे नमः। ॐ ब्रह्मविद्यादिभुवे नमः। ॐ जिष्णवे नमः। ॐ विष्णुप्रियाय नमः। ॐ भक्तजीविताय नमः। ॐ जितमन्मताय नमः। ॐ ऐश्वर्यकारणाय नमः। ॐ ज्यायसे नमः। ॐ यक्षकिन्नरसेविताय नमः। ॐ गङ्गासुताय नमः। ॐ गणाधीशाय नमः। ॐ गम्भीरनिनादाय नमः। ॐ वटवे नमः। ॐ अभीष्टवरदाय नमः। ॐ ज्योतिषे नमः। ॐ भक्तनिधये नमः। ॐ भावगम्याय नमः। ॐ मङ्गलप्रदाय नमः। ॐ अव्यक्ताय नमः। ॐ अप्राकृतपराक्रमाय नमः। ॐ सत्यधर्मिणे नमः। ॐ सख्ये नमः। ॐ सरसाम्बुनिधये नमः। ॐ महेशाय नमः। ॐ दिव्याङ्गाय नमः। ॐ मणिकङ्कणमेखलाय नमः। ॐ समस्तदेवतामूर्तये नमः। ॐ सहिष्णवे नमः। ॐ सततोत्थिताय नमः। ॐ विघातकारिणे नमः। ॐ विश्वदृशे नमः। ॐ विश्वरक्षाकृते नमः। ॐ कल्याणगुरवे नमः। ॐ उन्मत्तवेषणाय नमः। ॐ अपराजिजिते नमः। ॐ समस्तजगदाधाराय नमः। ॐ सर्वैश्वर्यप्रदाय नमः। ॐ आक्रान्तचित्तभवे नमः। श्रीविघ्नेश्वराय नमः। श्रीवरसिद्धिविनायकाय नमः। अष्टोत्तरशतनामपूजां समर्पयामि। धूपं दशाङ्गं गग्गुलोपेतं सुगन्धं सुमनोहरम् उमासुतनमस्तुभ्यं गृहाणवरदो भव। श्रीमहागणाधिपतये नमः। धूपमाग्रापयामि। दीपं साज्यं त्रिवर्तिसंयुक्तं वह्निनाद्योतितं मया गृहाणमङ्गलं दीपामि सपुत्र नमोऽस्तु ते। श्रीमहागणाधिपतये नमः। दीपं दर्शयामि। नैवेद्यं सुगन्धान् सुकृतांश्चैव मोदकान् घृतपाचितान् नैवेद्यं गृह्यतां देवाचनमुद्गैः प्रकल्पितान् भक्ष्यं भोज्यं च लेह्यं च चोष्यं पानीयमेव च इदं गृहाणनैवेद्यं मया दत्तं विनायक। श्रीमहागणाधिपतये नमः। नैवेद्यं समर्पयामि। सुवर्णपुष्पं सच्चिदानन्दविघ्नेश पुष्कलानि धनानि च भाम्यां स्थितानि भगवन् स्वीकुरुष्व विनायक। श्रीमहागणाधिपतये नमः। सुवर्णपुष्पं समर्पयामि। ताम्बूलं पूगीफलसमायुक्तं नागवल्लीदलैर्युतं कर्पूरचूर्णसंयुक्तं ताम्बूलं प्रतिगृह्यतां। श्रीमहागणाधिपतये नमः। ताम्बूलं समर्पयामि। नीराजनं घृतवर्तिसहस्रैश्च कर्पूरसकलैस्थितं नीराजनं मया दत्तं गृहाणवरदो भव। श्रीमहागणाधिपतये नमः। नीराजनं समर्पयामि। అత తూర్వాయుగ్మ పూజ గరికతో పూజించండి. గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఆకువాహనాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి.
मूषिकवाहनाय नमः। दुर्वायुग्मं पूजयामि। कुमारगुरवे नमः। दुर्वायुग्मं पूजयामि। दुर्वायुग्मपूजा समाप्तम्। మంత్రపుష్పం. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకే సతనయా సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదనా తతమూషికవాహనం కుమారగురువే తుభ్యమార్చయామి సుమాంజలిం. శ్రీమహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునరర్ఘ్యం. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. శ్రీమహాగణాధిపతయే నమః. పునరర్ఘ్యం సమర్పయామి. ప్రార్థన. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగితిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వాయనదానం. గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ. గణేశస్తారకో భాభ్యం గణేశాయ నమో నమః. ప్రతిమాదానం. వినాయకస్య ప్రతిమాం వస్త్రయుగ్మం సమాన్వితం తుభ్యం దాస్యామి విప్రేంద్ర యత్తోక్తఫలో భవ. క్షమాపణ. యస్య స్మృత్యా చ నామోక్త్వా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. పూజా విధానం సంపూర్ణం. వినాయక వ్రతకథ ప్రారంభం. వినాయక వ్రతకథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షంతులు వేసుకోవాలి. పూర్వం చంద్రవంశంబున జనించిన ధర్మరాజు దైవయాగంబున జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకొని అనేక వృక్ష పక్షి మృగంబుల గల ఆ అడవిలో ప్రవేశించి అందువాయు భక్షకుడిగా పర్ణభక్షకులుగా తపంబు చేయుచున్న ఋషిపుంగవులను చూచుచూ సూతుని యొద్దకు పోయి భార్యానుజులతో ధర్మరాజు నమస్కరించెను. మహానుభావ, విధివసంబున మేము జ్ఞాతులచే రాజ్యసంపదను పోగొట్టుకొని మీ సన్నిధానమునకు వచ్చినారము. మీ దర్శన భాగ్యము వల్ల సకల పాపంబులు నశించి మీ అనుగ్రహం వల్ల రాజసంపద పొందే వ్రతంబును తెలియజేయవలసిందిగా సూతుని వేడగా సూతుడు ఇట్లనియే. ధర్మరాజా, పుత్ర ప్రౌత్రాభివృద్ధితో సమస్త పాపాలను పోగొట్టి సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించిన వ్రతమొకటి కలదు. ప్రమద గణాధిపవ సేవితమ్మును నానారత్న విభూషితమైన కైలాస పర్వతములో మందార వృక్ష సమీపమున స్వర్ణసింహాసనముపై పరమశివుడు కూర్చొని ఉండగా షణ్ముఖుడు వచ్చి లోకంలో మునుజులు ఏ వ్రతము వల్ల సుఖ సౌఖ్యాదులు పొందగలరో అట్టి వ్రతము ఏదైనా ఉంటే తెలియజేయమని కోరాడు. పరమశివుడు ఇట్లనియే. ఓ కుమారస్వామి, సర్వ సౌఖ్యాలను ఆయుషును పెంపొందించే వినాయక వ్రతం కలదు. ఈ వ్రతం భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వేకువజామునే స్నానమాచరించి శుచిగా నిత్యకృత్యములను నెరవేర్చి తన శక్తి కొద్దీ బంగారు గాని వెండి గాని లేదా మట్టితోనైనను విఘ్నేశ్వర ప్రతిమను తయారు చేసి ఇంటిలో ఉత్తర ప్రదేశమున మంటపం తయారు చేసి అందులో బియ్యం పోసి అష్టదళ పద్మంతో విఘ్నేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి గంధాక్షత పుష్పాదులచే పూజించి ధూపదీపములను సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు, అరటిపండ్లు, టెంకాయలు,
వెలగ పండ్లు, నేరేడు పండ్లు, చెరుకు మొదలగు పండ్లు దినుసులను నివేదించాలి. నృత్యగీతములతో పురాణ పఠనములతో గణపతి పూజ సమాప్తి గావించి యథాశక్తిగా విప్రులకు తాంబూల దక్షిణలిచ్చి బంధుగణములతో భక్ష్యభోజ్యాదులతో భుజింపవలయును. ఈ ప్రకారం ఎవరైతే చేస్తారో వానికి గణపతి వరప్రసాద ప్రభావం వలన మనోవాంఛలు గల కార్యములన్నీ సిద్ధించును. ఇందులో సందేహం లేదు. మరుసటి రోజున ఉదయమునే లేచి స్నానాదులు గావించి పునఃపూజ చేసి గణనాథునికి మౌనకృష్ణాజిన దండయజ్ఞోపవీత కమండల వస్త్రములను సమర్పించి విప్రులకు దక్షిణ తాంబూలములతో భోజనాదులతో సంతృప్తి గావించాలి అని పరమశివుడు కుమారస్వామికి చెప్పారు. వ్రతములలో ఉత్తమమైన ఈ వ్రతాన్ని గంధర్వ కిన్నర కింపురుషాదులచే సదా ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించారు. ఓ ధర్మరాజా, నీవు ఈ వ్రతాన్ని చేసినట్లయితే శత్రువులను జయించి సుఖప్రాప్తి పొందగలవు. ఈ వ్రతాన్ని దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లి చేసుకొని ఇష్టకామ్య సిద్ధి పొందింది. శ్రీకృష్ణుడు ఆచరించి సమంతకమణితో జాంబవతిని పరిణయమాడిన సంఘటన గలదు. సావధాన చిత్తుడు వై ఆలోకింపుము. సత్రాజిత్తను మహారాజు సూర్యభగవానుని కరుణ వల్ల అత్యంత ప్రభావం గల సమంతకమణిని పొందాడు. శ్రీకృష్ణుడు ప్రజా సంక్షేమం కోరి సమంతకమణిని ఇవ్వమని సత్రాజిత్తుని కోరాడు. సత్రాజిత్తు ఇచ్చుటకు నిరాకరించాడు. సత్రాజిత్తు తమ్ముడు ఆ మణిని ధరించి వేట నిమిత్తమును అరణ్యమునకు వెళ్ళాడు. ఆ మణిని ఒక సింహము చూసి సత్రాజిత్తు తమ్ముణ్ణి చంపి ఎత్తుకొని బోవుచుండగా దారిలో జాంబవంతుడు సింహాన్ని హతమార్చి ఆ మణిని తన గుహకు తీసుకుపోయాడు. జరిగింది ఒకటైతే అపవాదు భరించింది ఇంకొకరు. శ్రీకృష్ణుడే సమంతకమణిని ఆశపడి తన తమ్ముడిని చంపాడని సత్రాజిత్తు భావించాడు. ఈ విషయం లోకరక్షకుడైన శ్రీకృష్ణుడుకు తెలిసి వినాయక చవితి రోజున క్షీరంలో చంద్రుడిని చూచుట వలన ఈ సంఘటన కలిగినదని తన అన్న బలరామునితో శ్రీకృష్ణుడు తెలియజేశారు. ఆ రోజున చంద్రుడిని చూచుట వలన విపత్తులు రావటానికి కారణమేమిటని కృష్ణుని బలరాముడు అడిగాడు. అన్న, కైలాసంలో ఓ రోజున వినాయకుడు కూబ్జ రూపంతో ప్రకాశించుచుండగా అతనిని చూసి చంద్రుడు పకపకా నవ్వాడు. వినాయకుడు చంద్రుణ్ణి చూసి, ఓరి, నిన్ను ఈ చవితి రోజున ఎవరైతే చూస్తారో వారికి అపవాదు కలిగి ఇబ్బందులు పాలగుదురుగాక అని శపించాడు. చంద్రుడు తన అపరాధమును మన్నించమని వేడగా వినాయకుడు స్కందునకు సాంబశివుడానతి ఇచ్చిన ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున నన్ను యథావిధిగా శక్తి కొద్ది పూజించి వ్రతం చేసేవారికి సంభవించే అపవాదము తొలగి శత్రుజయము, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షప్రాప్తి కలుగునని చంద్రునకు చెప్పాడు. చంద్రుడు మొదలగు వారావ్రతం చేసిరని కృష్ణుడు బలభద్రునితో చెప్పాడు. బలభద్రుడు తన పురంలో ఈ వ్రతం చేయించాడు. శ్రీకృష్ణుడు యథావిధిగా వ్రతం చేసి వినాయకునికి ప్రణామం చేసి జాంబవంతుని చెంతకు బోవ అతడు సమంతకమణితో బాటు జాంబవతి అను కూతురును శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేసెను. సమంతకమణిని సత్రాజిత్తునకు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. సత్రాజిత్తు విషయాన్ని గ్రహించి నొచ్చుకొని తన కూతురు సత్యభామను కూడా శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. వృత్రాసురుని హతంబోనర్చినప్పుడు ఇంద్రుడును, సీతాదేవి అన్వేషణ సమయమున శ్రీరాముడును, భగీరథుడు గంగావతరణ సమయమున, అమృతోత్పాదన సమయమున దేవదానవులు, కుష్ఠవ్యాధి నివృత్తి కోసం సాంబుడు ఈ వినాయక వ్రతం చేసినారు. ధర్మరాజు ఈ వ్రతం చేసి శత్రువులను జయించి రాజ్య సంపద పొందాడు. వినాయక వ్రతం చేయుట వలన ఇష్టకామ్యము సిద్ధించుట చేత గణేశుడు సిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభము కలుగును. పుత్రార్థ కాముకులు పుత్రార్థములు బడయుదురు.
కన్యలు పూజించుట వలన చక్కని భర్తను, ముత్తైదవులు పూజించుట వలన నిత్య సౌభాగ్యమును పొందుతారు. విధవ పూజించుట వలన మరో జన్మనందు వైదవ్యము పొందరు. కావున ఈ వ్రతమును బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు యథావిధిగా ఆచరించినచో శ్రీ గణపతి కరుణా కటాక్షమును సకల ఐశ్వర్యములు పొంది సుఖముగానుందురుగాక. సర్వులు చేయతగిన వ్రతం ఈ వినాయక వ్రతం. వినాయక వ్రత కథ సమాప్తం.